జ్యోతిష్యం అంటే గ్రహాలు, అవునండి. రైట్? వాస్తు అంటే 4 దిక్కులు. ఏ దిక్కులు గాలి బ్రహ్మాండంగా వచ్చేలాగా పెట్టుకోవాలి అనేదే వాస్తు అనేది చాలా మందిలో ఉండే అభిప్రాయం. అవునండి. ఇక న్యూమరాలజీ అయితే చాలా మంది నమ్మనే నమ్మరు. అవును. మనం క్రియేట్ చేసి, మనం రాసి, మనం తయారు చేసుకున్న అంకెల్లో శక్తి ఎలా ఉంటది? హ్మ్. సరే గ్రహాలంటే మనం చేయలేదు. ఆ! ఓకే. దిక్కులంటే మనం పెట్టలేదు కాబట్టి చలో నమ్ముదాం. ఈ అంకెల్ని ఎవడు నమ్ముతాడు? ఇట్లాంటి చాలా చాలా అభిప్రాయాలున్నాయి. హ్మ్. సో మీరు ఈ మూడిటి కాంబినేషన్‌లో చేస్తున్నారు మరి. అవునండి. ఈ ఈ నిజంగా దీనికి అంత శక్తి ఉందా? ఏంటి దీనిలో ఉన్న శక్తి? 100% ఈ మూడిటిని అనలైజ్ చేస్తే హ్మ్. అనేది బెస్ట్ రిజల్ట్ ఉంటదండి. ఓకే. ఏ విధంగా అంటారా? ఒక నేనెందుకు దీనికి యాడ్ చేయాల్సొచ్చిందంటే, అది. ఒకానొక 10 ఇయర్స్ బ్యాక్, 10 కాదు 9 ఇయర్స్ బ్యాక్ అండి. నేనొక ఇంటికి మొత్తం వాస్తును అన్నీ వర్క్ అన్నీ చేశా. హ్మ్. చేసిన తర్వాత వాళ్ళకి నేను గ్యారంటీ ఇచ్చా. మీకు 3 మంత్స్‌లో 100% రిజల్ట్ వస్తదండి అని. 3 మంత్స్ పాయె, 4 మంత్స్ పాయె, ఆ! 5థ్ మంత్ పాయె. ఆ! శర్మ గారని వాళ్ళు కాల్ చేయడం. ఆ! వాట్ హ్యాపెన్ అండి. మా జీవిత ఆశయం అది. ఆ! వాట్ హ్యాపెన్ అండి. అవుతదా? అవుతదా? వాళ్ళేమనట్లా. అవుతదా గురుగారు? అవుతదా శర్మ గారు? అని అడగడం. ఆ! నేనేమో తలగొక్కడం. అంతే అయ్యో! కదా! అన్నీ బుక్కుల్లో ఉన్నవన్నీ పాటించామే. ఆ! బాగా మనం పెద్ద పెద్ద ప్రొఫెసర్స్ దగ్గర గూడా ఈ స డౌట్‌కి చెక్ క్లారిటీ చేసుకున్నావు. తీసుకున్నామే. ఆ! మళ్ళీ ఎందుకు అవ్వట్లేదు అని ఒకసారి మీ ఇంటికొస్తానండి అని మళ్ళీ వెళ్ళి, వాళ్ళ ఇంటి దగ్గర ఒక 3 అవర్స్ గడిపానండి నేను. ఇంటి పైన చుట్టూ తిరగడం అన్నీ చేసిన తర్వాత, హ్మ్. వెళ్ళేటప్పుడు ఓకే శర్మ గారని వాళ్ళు పంపిస్తున్న టైంలో వాళ్ళకి ఓకేనండి వస్తానని మనం చెప్తాం గదా! డోర్ అవును. దగ్గర. అవును. వెళ్ళేటప్పుడు వాళ్ళ డోర్ నంబర్ కనిపించింది. ఆ డోర్ నంబర్ వచ్చేసి 4. ఓకే. నేను ఆఫీస్‌కెళ్ళిన తర్వాత మళ్ళీ ఆయనకి కాల్ చేశా. అవునండి మీ డోర్ నంబర్ ఎంతండి అంటే 004 అండి అని అన్నాడు. 004 మరి ఇది న్యూమరాలజీ కింద పనిచేస్తుందా లేదా అని యాక్సెప్ట్ చేసి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్‌లు తీసా. ఆయన పుట్టింది ఏదంటే ఆయన 28వ తారీఖు గుర్తులేదు. మంత్, ఇయర్ రైట్. గుర్తులేదు. రైట్. ఆ! ఆయన వచ్చేసి రూలింగ్ నంబర్ 1 అంటే సూర్యుడు. వాళ్ళ భార్యదొచ్చేసి 2 వచ్చింది. సూర్యచంద్రులది వచ్చింది వాళ్ళది. ఓకే. సూర్యచంద్రులకి గ్రహణం పడుతుందా లేదా అండి? బ్రహ్మాండంగా. అది ఎవరి ద్వారా పడుతుంది? రాహుకేతువులు. సార్ మీకు కూడా మంచి మీతో తిరిగి నాకు కూడా కొంచెం సావాస దోషం. రాహుకేతుల వల్ల గ్రహణం పడుతుంది. వాళ్ళు భార్యాభర్తలది ఏమొచ్చిందండి? ఆయన సూర్యుడు, చంద్రుడు. ఈమె చంద్రుడు. ఎప్పుడైతే డోర్ పైన 4 నంబర్ ఉందో న్యూమరాలజీ ప్రకారం 1 నంబర్ సూర్యుడు, 2 నంబర్ చంద్రుడు, 3 నంబర్ గురు, 4 నంబర్ రాహు, 5 నంబర్ బుధుడు, 6 నంబర్ శుక్రుడు, 7 నంబర్ కేతు, 8 నంబర్ శని, 9 నంబర్ కుజుడు. ఈ 9 సంఖ్యలనమాట. అయితే 4 నంబర్ వచ్చేసి రాహు వచ్చిందండి. ఈ రాహు వచ్చినప్పుడు వాళ్ళకి వాళ్ళు ఎంత ఆ లిటిగేషన్ నుండి బయటపడాలన్నా వాడు కాంప్రమైజ్‌కి రాట్లా. వాడు దగ్గర దగ్గర 1,00,00,000 పైనే ఆ! డిమాండింగ్‌లో ఉన్నాడు. లిటిగేషన్‌లో ఇరుక్కొనున్నారు. హ్మ్. రాహు అంటేనే లిటిగేషన్ పెట్టించేవాడు. లిటిగేషన్. ఆ! కాబట్టి అలా లిటిగేషన్‌లో ఇరుక్కుపోయి ఉన్నారు వాళ్ళు. ఉన్న తర్వాత నేను వెళ్ళి, అవునండి డోర్ నంబర్ ఇది కరెక్టేనా అది అంటే, అవునండి ఈ డోర్ నంబరు కరెక్ట్. ఈ ఇంట్లోకి మీరు వచ్చినప్పటి నుండే కదండీ ఈ ఫైలింగ్ ఇవన్నీ కూడా ఈ కోర్ట్ కేస్ అంతా కూడా అని చెప్పిన తర్వాత రైట్ అండి. వచ్చిన 1 ఇయర్‌కే అయిందండి. రైట్ అని చెప్పేసి వెంటనే ఈ న్యూమరాలజీ ప్రకారము వాళ్ళకి ఏ విధంగా డోర్‌లో ఆ సంఖ్య బలాన్ని మనము డిస్ట్రాయ్ చేసి పవర్ఫుల్ నంబర్ వాళ్ళకి అనుకూలంగా ఉండేటట్టు పెట్టి దానికి సెట్ చేస్తే వాళ్ళకి వితిన్ 3 ఆర్ 4 మంత్స్‌లో కాంప్రమైజ్ అయిపోయిందండి. హ్మ్. సాష్టాంగ నమస్కారం అన్నారు శర్మ గారు. సాష్టాంగ నమస్కారం. లిటిగేషన్‌లో ఉండి బయటపడ్డాం. ఆ ఒక్క చిన్న పిన్ పాయింట్ కూడా మనకి ఆటంకం వేస్తది అన్న భావనతోనే న్యూమరాలజీకి నేను సింపుల్‌గా ఈ విధంగా మీకు చెప్పానండి. రైట్. ఇంత పని చేస్తుంది. ఒక డోర్ నంబర్ కూడా సంఖ్యాశాస్త్రము ఇంటికి చాలా ప్రాధాన్యత హ్మ్. అనే ప్రాధాన్యత వహిస్తుంది. కరెక్ట్. కాబట్టి ఆ సంఖ్యాశాస్త్రాన్ని నేను దీంట్లో కంప్లీట్‌గా దాన్ని
వడబట్టి ఏ విధంగా చెప్పాలో, ఈరోజు ఈ సంవత్సరం మీకు ఎలా కలిసి వస్తుందో లేదో ఇవన్నీ కూడా మనం చూసుకోవడానికి చేసుకోవడానికి నేను దీంట్లో ఇచ్చేసాను సార్. దిక్కులకు కూడా అధిష్టాన దేవతలు ఉంటాయా సార్? 100% ఉంటాయండి సార్. శ్రీనివాస్ గారు, ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి టీవీల్లో వాస్తు శాస్త్రం కానీ అన్నీ చెప్పుకుంటూ వస్తున్నారండి చాలామంది. ఎవరు చెప్పే విధానం వాళ్ళది, వాళ్ళందరూ కూడా గురువులు. వారి దగ్గర నుండి ఫలితాలు పొంది కూడా గురుగారు వల్ల మాకు మంచి ఫలితాలు జరిగాయని అన్నారు, మంచి విషయాలే. బట్ ఈరోజు ఉన్నటువంటి కల్చర్, ఈరోజు అపార్ట్మెంట్ కల్చర్ కానీ ఇండివిజువల్ లేదండి, ఇండివిజువల్గా ఉండే ఇది లేదు. అందరు కూడా కమ్యూనిటీయే, అందరు కమ్యూనిటీగానే ఉంటున్నారు ఇప్పుడు. కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్లో వాస్తు అనేది కరెక్ట్గా లేకపోతే అసలు ఆ వాస్తు శాస్త్రానికి వాల్యూ ఉండదు. రైట్. జనాలకి కరెక్ట్ క్లారిటీ కావాలి, క్లారిటీ. సార్ మీరే ఉన్నారు ఇప్పుడు, మేము వందలాది ఇంటర్వ్యూలు చేశారు సార్ మీరు. మేము చెప్పేది ఎంతవరకు రైట్ ఆర్ రాంగ్ అని మీరు టకామని చెప్పగలుగుతారు. చెప్పలేండి నేను, ఎందుకంటే అనుభవం సార్, అది అనుభవం. రోగి సగం వైద్యుడు అంటారు కదా. అదే సార్, ఆ విధంగా. అయితే అంటే నేనేమంటున్నానంటే ఈ రోజుల్లో ఉన్నటువంటి దానికి ముఖ్యంగా శాస్త్రంతో పాటు టెక్నికల్గా అండ్ పర్ఫెక్ట్ నాలెడ్జ్ అంటే క్లారిటీ కూడా కావాలి. జనాలకి, ప్రజలకి, అందరికీ కూడా న్యాయం పైన నమ్మకం అండి. మన భారతదేశంలో ఉన్నటువంటి జనాలందరూ కూడా వీళ్ళకి ఒక ఆకలి ఉంది. ఎలాంటి ఆకలి అంటే ప్రేమ ఆకలి. ఇండియన్ సార్ ఏమంటారు, ప్రేమతో అన్న అని అంటే ఏం చేయమంటావు అంటాడు. అదే మనం యూఎస్లో వెళ్ళి బ్రదర్ ఇది పట్టుకో అంటే పట్టుకొట్టాడా, వాడు విన్నాడు కూడా వెళ్ళిపోతాడు. అంతటి ప్రేమ స్వభావం కల్లా వాళ్ళం అందరం కూడా. అలాంటి వాళ్ళకి ఏంటంటే క్లారిటీ మనకు అనేది కరెక్ట్గా కావాలి. ఆ క్లారిటీ ఇవ్వడానికి నా దగ్గర ఉన్నటువంటి, నేను నేర్చుకున్నటువంటి విద్యలో నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే అండి, మన ఇంటి లోపల ఏ భవనం అయితే మనం నిర్మిస్తామో ఆ భవనం లోపల ఏ వ్యాపార స్థానం అయితే మనం కట్టుకుంటామో ఆ వ్యాపార స్థానం లోపల అంటే 4 రకాల వాస్తులు ఉంటాయండి. ఒకటి రెసిడెన్షియల్, ఒకటేమో కమర్షియల్, ఒకటేమో రిలీజియన్, ఒకటేమో విలేజ్. 4 వాస్తులు. ఫోర్ టైప్ ఆఫ్ వాస్తు ఈస్ దేర్. దట్ ఈస్ ఏ ఫస్ట్ రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్. థర్డ్ ఈజ్ ఏ రిలీజియన్స్ ఆఫ్ ది మన టెంపుల్స్ అన్నీ కూడా, తర్వాత ఇతర వాళ్ళ టెంపుల్స్ కూడా. 4వది వచ్చేసి విలేజ్కి కూడా వాస్తు ఉంటుంది. తెలంగాణకు కూడా వాస్తు ఉంది, ఇండియాకు కూడా వాస్తు ఉంది. ఇండియా న్యూమరాలజీ అన్నారు కదా, భారత్ అనే దానికి, భారత్ అనే పేరు కనుక ఇండియాకి పెడితే మనం నంబర్ 1, ప్రతి ఒక్కరు అమెరికన్ లాగా మనం మారడానికి అవకాశం ఉంది. ఇండియా అనే పేరు మనకు పడదని నేను కాదు, ముందు నుండి సంఖ్యాశాస్త్రజ్ఞులు అందరూ కూడా పరిశీలన చేసి చెప్తూనే ఉన్నారు. మేము కూడా చేసిన తర్వాత మాకు కూడా తెలిసింది అదే. సరే, అది పక్కన పెడదాము. అయితే ఈ 4 టైప్ ఆఫ్ వాస్తు ఉన్నాయండి. దీంట్లో మొట్టమొదట ఇల్లు, మన ఇల్లు ఇంట గెలిచి రచ్చ గెలవాలి అని పెద్దలు అన్నారండి.